ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ అందరికి ఒక వింత విషయం చెప్తాను. వింత విషయం అంటే అదేదో పెద్ద విషయంగా కాకుండా ఒక పేరు వల్ల కూడా ఒక గిఫ్ట్లు వస్తాయి అనటానికి నిదర్శనం అనమాట. ఝాన్సీ రాణి ఉంది. రాణి అని పేరు కానీ, ఝాన్సీ రాణి అనే పేరు కానీ, ఝాన్సీ లక్ష్మి అనే పేరు కానీ అలా ఉంటే నాకు ఝాన్సీ లక్ష్మి ఏమో మా అత్తగారు, ఝాన్సీ రాణి ఏమో మా మదరు. రాణి అనే పేరు మాత్రం మనకి మన ఫాలోవర్స్లో నాకు అత్యంత ఇష్టమైన ఫాలోవరు రాణి. ఇప్పుడు జ్యోతి అనే పేరుతో మన కొత్తగా దాని గురించి నేను ఒకటి మీకు చెప్పాలి. జ్యోతి అనే ఫాలోవరు మనకి ఎప్పటి నుంచో మనకి పరిచయం, మనకి కామెంట్ రూపంలో పెడుతూ ఉంటారా మేడం. నల్గొండ మొక్క పంపించండి అని అడిగారు. నేను మొక్కలు పంపించేది లోకల్గా ఉన్న వాళ్ళకి తప్ప నల్గొండ ఇంకో ఊర్లు అంటే అవి కొరియర్లు వేయటం అవ్వట్లేదు. అలా 2 కొరియర్లు మేము పంపించినవి కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గరికి చేరకపోగా అవి చిరిగి ఆ మొక్క చచ్చిపోయే స్టేజ్కి వచ్చి ఆ బస్సు వాళ్ళకే అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. బస్సులో ఇస్తే పాపం తీసుకెళ్తారు. కానీ ఇంకోటి తెలుసా, నేను పంపించిన వాళ్ళు పికప్ చేసుకోవడానికి దాని దగ్గరికి రాలేదు. కనీసం ఆ టైంలో ఫోన్ కూడా ఎత్తారు వాళ్ళు. నేను ఫోన్ చేసిన టైంలో పలానా చోటకి బస్సు వచ్చి ఉంది, పలానా దాంట్లో పెట్టారు, మీరు వెళ్ళి తెచ్చుకోమన్నా కూడా వాళ్ళకి అంత టైం కుదరని వాళ్ళు, అంత బిజీగా ఉన్న వాళ్ళకి నేను మాత్రం ఎక్కడ పంపిస్తాను చెప్పండి. చాలామంది నన్ను కొంచెం తప్పుగా ఉండొచ్చు, చెప్పింది ఇవ్వలేదని. నేను అందరి దగ్గర నుంచి వస్తుంటే అదే లాస్ట్కి మీ దగ్గరికి రావాలి కదా. అలా బస్సుల్లో పార్సెల్ పంపిస్తే మనం చెప్పినట్టుగా చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్తారు వాళ్ళు. తీసుకెళ్ళిన దాని బలన దాంట్లో పెట్టాము తీసుకోండి అని చెప్పడానికి కూడా వాళ్ళు ఫోన్లు ఎత్తరు. అలా 2-3కి ఫోన్ చేస్తే అలాగే మేడం తీసుకుంటామన్నారు. కనీసం వచ్చి తీసుకొని కూడా తీసుకోలే. చాలా రోజులు ఒక 2 మొక్కలు అలాగే ఉండిపోవడం జరిగింది. అది పరిస్థితులు. వరంగల్ ఒకళ్ళు, కరీంనగర్లో ఒకళ్ళు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. జ్యోతి గారి గురించి ఏం చెప్తాను మీకు, వాళ్ళందరికీ ఉత్కంఠంగా ఉంటుంది కదా. ఈ జ్యోతి గారి గురించి నేను చెప్పే టాపిక్ ఏంటంటే, జ్యోతి అనే పేరు ఉంది చూసారా, అది మా ఇంట్లో కృష్ణనగర్లో మన ఇంట్లో రెంట్కు ఉంటారు. 20 ఇయర్స్ అయి ఉంటుంది రెంట్కు ఉండటం స్టార్ట్ అయ్యి. అయితే ఆ పేరుకిను ఇప్పుడు మన ఫాలోవర్కి ప్రత్యేకత ఏంటి అంటే, మాకు సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చింది. జనరల్గా ఇప్పుడు నేను కూడా రెంట్ హౌస్లోనే ఉంటాను. ఇప్పుడు మనం ఓనర్కి ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందామండి, ఏదైనా వెళ్తాము, చూస్తాము, వచ్చేస్తాం, అంతవరకే కదా. వాళ్ళకి ఏదైనా హెల్త్ విషయం జరిగింది అనుకోండి, అయ్యో పాపం అలా జరిగిందా అని ఉంటాం. కానీ ఒక 7 months ఒక ఓనర్తో, ఒక అద్దెకున్న టెనెంట్స్ వాళ్ళు ఫైట్ చేస్తారా మన కోసం అని ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే ఎప్పుడు వాళ్ళు అద్దెకున్న వాళ్ళు మనం ఓనర్స్ లాగా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే మేము కూడా అద్దెకి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు మన ఇంటికి అలాగే వచ్చారు. వాళ్ళకి బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి సొంత హౌసులు ఉన్నాయి. మన ఇంటికి ఎవరైనా అద్దెకి వచ్చారు అంటే వాళ్ళకి ఇల్లుండి ట్రాన్స్ఫర్ రూపంలో వేరే ఓ చోటకు వచ్చి ఉండాల్సిన పరిస్థితి. అలా వాళ్ళని ఎప్పుడు మనం చిన్న చూపు చూడలేదు, మన ఎప్పుడు వాళ్ళు అంత ఇదిగా చూడలేదు. ఉన్నామంటే ఉన్నాం, చక్కగా మంచిగా ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలు మన పిల్లలు కలిసి పెరిగారు. గుంటూరులో అంతా బాగుండేది. సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చినప్పుడు నేను, మా హస్బెండు, మా పెద్ద బాబు అందరం ఒకేసారి హాస్పిటల్లో చేరాము. ఎలా అంటే క్రిటికల్ కండిషన్, ఇంకా వీళ్ళు డెఫినెట్లుగా పోతారు అనే కండిషన్లోనే చేరాం. ఎవడు బతికే అవకాశాలు లేని మనుషులు. నేను, మా వారు, మా పెద్ద బాబు, మా నాన్నగారు. చిన్నవాడికి కూడా కోవిడ్ వచ్చింది, కానీ పాపం మమ్మల్ని అందరినీ సేవ్ చేస్తూ వాడు కోవిడ్ ఎవరో వాడి గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. అందుకే అయిపోయింది అది. వాడిని ఎవరు జరిపించే వాళ్ళు కూడా లేరు హాస్పిటల్లో. వాడందరూ వాడికే తగ్గిపోయింది. మేమందరం క్రిటికల్ కండిషన్లో ఉన్న టైంలో ఇది చాలాసార్లు చెప్పాను, కానీ ఫోన్లు తీసుకెళ్ళలేదు, మన బ్యాంక్ అకౌంట్లు తెలియవు, మన పాస్బుక్లు ఎక్కడుంటాయో తెలియదు, లేకపోతే మన చెక్కులు తెలియవు, ఏమీ తెలియకుండా, ఎవరికి ఏం తెలియకుండా ఇంటికి తాళాలు వేసేసి ఆ పండు వెళ్ళిపోయాం. అందరం స్పృహ లేని స్థితిలో హైదరాబాద్కి చేరుకున్నాం. ఫోన్లు కానీ ఏమీ తీసుకెళ్లకుండా స్పృహ లేని స్థితిలో. ఒకరోజు తమ్ముడు వాళ్ళు కింద పూజారి గారు అద్దెకుంటారు, పైన వీళ్ళు ఉంటారు. అరే పూజారి గారికి ఫోన్ చేసి అమ్మ వాళ్ళకి బాగుండాలి, బాగా క్షేమంగా బయటకు రావాలని పూజలు చేయమని స్టార్ట్ చేయమని తమ్ముళ్ళు చిన్న బాబు చేత ఫోన్ చేయించారు. ఫోన్ చేయించగానే అప్పుడు రమణయ్య గారికి వీళ్ళకే చేశారు, జ్యోతి గారు వాళ్ళకి. అది చేయంగానే వీళ్ళకి అర్థమైంది, ఓహో వీళ్ళు సెకండ్ వేవ్ కోవిడ్లో లాస్ట్గా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు
అనంగానే ఇంక గుప్పున ఊరు వాడ అంత గోల గోల అయిపోయింది. చరిత్ర ఏదన్నా తిరగరాసాము అంటే కోవిడ్ టైంలో మా ఫ్యామిలీని. ఆ టైంలో ఎంతోమంది ఇబ్బంది పడి, చనిపోయి, బాధపడి, ఇలా చూసిన వాళ్ళు అలా పోవడం, అలా చూసిన వాళ్ళు ఇలా పోవడం, కొంత గందరగోళాల పరిస్థితుల్లో ఉన్న టైంలో ఇది. నాకు, పెద్ద బాబుకి, మా వారికి, నాన్నగారికి ఇంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి రోజుకి 1,00,000 నుంచి 1,50,000 బెడ్ ఖరీదు, మెడిసిన్ కాకుండా ఇంకేమీ కాకుండా. అందరం తల ఒక దిక్కులో ఆ హాస్పిటల్లో ఉన్నాం లాక్డౌన్ టైము. ఇలాంటి టైంలో వాళ్ళందరూ వాళ్ళే, మీరు చిన్నపిల్ల మా బ్రదర్స్కి ఫోన్ చేసి, అందరూ వాళ్ళు ఎంత వయసు అండి, పెద్దవాడికి ఒక 30, చిన్నవాడికి 25, 26 ఏళ్ళు. మా చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ రాయాలి, ఇంకా ఎగ్జామ్స్ అది. ఫస్ట్ ఇయర్ రాశాడు, ఇంటర్ చదువుతున్నాడు చిన్న బాబు. ఈ టైంలో మాకు బంధువులుకి చెప్పలేదు, మా వారేపు బంధువులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మా ఆడపడుచు అప్పుడు అమెరికాలో ఉంది, పాపం మా ఆడపడుచు వారు ఇలా అందరూ ఉన్నారు. కానీ మేమున్నాము అనే ఒక ప్రళయంలాగా ఒక ఫ్రెండ్స్ అనేది మన వెనకాల నిలబడటం అనేది మనం లేము, మనం ఉండము, మనం గ్యారంటీగా పోతాము అన్న టైంలో ఇంట్లో అద్దెకున్న వాళ్ళు నిలబడతారనేది నాకు ఇంతవరకు తెలియదు అసలు. నేను బోల్డ్ సహాయాలు చేస్తాను, అది వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు అక్కడ రెంట్లు ఎప్పుడు మేము వాడుకోవడానికి తెచ్చుకోం. ఎవరొకళ్ళు అలా బాధల్లో, ఇబ్బందుల్లో హాస్పిటల్ బిల్లు కట్టాలనుకున్న వాళ్ళకి అలా వెళ్తుంటే తప్ప ఆ రెంట్ ఎప్పుడు మేము తీసుకొచ్చి వాడుకోవడం కానీ ఏది చెయ్యం. అయితే ఈ జ్యోతి గారు అనే ఆవిడ, వాళ్ళ హస్బెండ్, పిల్లలు నలుగురు కలిసి, జ్యోతి గారు వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ కుటుంబం, ఇటు జ్యోతి గారు వాళ్ళ పిల్లలిద్దరూ కలిసి ఆ 7 నెలలు కష్టపడ్డారండి. డాక్టర్స్తో మాట్లాడటం, తమ్ముడు వాళ్ళతో మాట్లాడటం, మేము మా కండిషన్ ఎలా ఉందో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు చూడటం, మళ్ళీ ఇంకో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్లకి ఫోన్లు చేయించడం, మళ్ళీ ఈ హాస్పిటల్కి కాకపోతే వేరే హాస్పిటల్కి మారుద్దామని చూడటం. పిల్లలు ఎవ్వరూ అన్నాలు తినకుండా బాధలు పడుతూ ఎలాగైనా వీళ్ళు బతకాలి అని కోరుకోవడం అంటే మన ఇంట్లో అద్దుకునే వాళ్ళు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. చాలా చాలా అసలు నేను మర్చిపోలేను ఆ సంఘటనలు. అసలు ఎందుకు చెప్తానంటే ఇదంతా, ఎప్పుడైనా సరే మనము ఒకరికి చేసిన దానికంటే మనకు చేసిన మేల్ని మర్చిపోకుండా ఉంచుకోగలగటమే గొప్పతనం. ఎక్కడో దేవుళ్ళు ఎక్కడి నుంచో వస్తాడు, లేకపోతే ఏదో మనం చూస్తాడు కాకుండా మనుషుల రూపంలో సహాయాలు చేయటమే దేవుళ్ళు అంట నేనైతే. దేవుడు తనంతట తను ప్రత్యక్షమైపోయి తనంతట తను కిందకు వచ్చేసి తను మనకి విశ్వరూపం చూపించి చేయరు, మనుషుల రూపంలో వచ్చి చేస్తారంట. ఇప్పుడు వీళ్ళని ఇంత గొప్పగా పొగిడి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారో అనేది నాకు, వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు. డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి బంగారాలు, వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళ అన్న కూతుర్ల బంగారాలు, అటు వాళ్ళ అన్నయ్య వైపు వాళ్ళ బంగారాలు కూడా బ్యాంకుల్లో పెట్టి మాకు డబ్బు పంపించారు. చూడండి, ఎక్కడన్నా ఉంటుందా? మనం చేస్తాం ఆ పని. నేను ఆశ్చర్యపోయాది. ఇప్పటివరకు నేను చేసిన సహాయాలు, ఎవరైనా హాస్పిటల్లో ఉండగానే ఫస్ట్ వెళ్ళిపోతాను, డబ్బులు ఇచ్చేస్తాను, కనిపిస్తాను, మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాం. ఇంకా తర్వాత వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనం బంగారాలు కూడా మనం బ్యాంకులో పెట్టి వాళ్ళకి సహాయాలు చేయొచ్చు అనేది నాకు అసలు అప్పటివరకు నా ఊహకి రాలేదు. మా అత్తగారు ఉన్నప్పుడు చేసేది ఇలాంటి పనులన్నీ ఆవిడ. ఎవరికైనా బాగాలేదన్నా, పెళ్ళన్నా, ఏమన్నా వాళ్ళకి కనుక ఈ డబ్బులు ఇచ్చేయడం అయిపోతే మన ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోండి, మీరు పెట్టుకుని మీరు అప్పు తీరిందంతా మాకు తెచ్చివ్వండి అని చెప్పేది ఆవిడ. ఇంకా ఆవిడ చేయటం అయిపోయింది అనమాట. చేయటం అయిపోయిందంతా మన బంగారం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేది ఆవిడ. అలా చూశాను ఆవిడని. కానీ ఒక మనిషిలో ఓనర్, ఇప్పుడు నా ఓనర్ ఎవరన్నా ఇక్కడ హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇస్తాము, వచ్చేసి కనిపించేసి వస్తాం. కానీ నా బంగారం తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెట్టి ఇస్తాను ఇవ్వను మరి నాకు తెలియదు. కానీ నాకు ఐడియా అయితే రాదు అనిపించింది నాకైతే. ఇంకోటి, అలా మా హస్బెండ్ చేస్తుంటే పక్క నుంచి ఏమంటే వాళ్ళు బతుకురో, ఇప్పుడు మన డబ్బులు ఎవరు రేపొద్దున మనకి ఎవరు ఇస్తారంటారు అనే మాట నేను ఏమన్నా వాడేదాన్నా అని కూడా అనిపించింది నాకు.
అలా ఆవిడ వాడలేదు, వాళ్ళ పిల్లలు వాడలేదు, వాళ్ళ అన్నయ్య వాడలేదు, హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళు ఎవ్వరూ వాడకుండా మన కోసం కింద పూజారి గారు ఉండేవాళ్ళు. 24 గంటలు పూజలు, మృత్యుంజయ జపాలు, ఇలా చాలామంది ఫ్రెండ్స్, చాలామంది మన కష్టాల్లో మన ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ, మన దగ్గర స్నేహితులు కానీ, ఈ నా ఫ్రెండ్ పార్వతి గారు కానీ, ఇట్లా చాలామంది అలా మన వెనకాల నిలబడటం, మనము మన కోసం బాధపడటం అనేది చాలా అదృష్టం ఉంటేనే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. అందులో ఓనర్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కడన్నా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. అర్థమైందా? ఓనర్స్ కోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ జ్యోతి అనే పేరుకి అది ఇంతకీ ఆ జ్యోతి గారికి నేను ఎప్పుడు చీర కొనలేదు, కానీ ఈ జ్యోతి గారికి మాత్రం ఆవిడ తరపున మన మా ఇంట్లో ఉన్న జ్యోతి గారి తరపున నా ఫ్రెండ్ నుంచి ఈ జ్యోతి గారికి గిఫ్ట్ పంపిస్తున్నాను అనమాట రేపు పొద్దున. ఆ జ్యోతి అనే పేరుకి అదేనండి విషయం. వాళ్ళ పిల్లలు కూడా మన కోసం ఆలోచించి డాక్టర్లతో మాట్లాడి అక్కడ ఫోన్లు చేసి ఇక్కడ ఫోన్లు చేసి ఏ ఇంజక్షన్లు పెడుతున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తమ్ముడు వెనకాల నిలబడకపోతే వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు చాలా బెంబేరెత్తిపోయారు. ఎందుకంటే అమ్మ జస్ట్ 5 నెలల క్రితమే పోయారు. సెప్టెంబర్లో అమ్మ చనిపోయారు. వెంటనే ఏప్రిల్ కల్లా మేమందరం సిక్ అయ్యే హాస్పిటల్లో చేరాం. అది చాలా బాధాకరమైన విషయం. అమ్మ చనిపోయిన తర్వాత కోలుకోవడానికి మాకు చాలా నెలలు పట్టి సంవత్సరాలు అయిపోయినట్టుగా, ఇంకా ఏదో అయిపోయినట్టుగా ఉండేవాడు. గోడకు పుచ్చుకుని నడిచేదాన్ని నేనైతే ఇంట్లో. అమ్మ చనిపోయిన తర్వాత రికవరీ అవ్వటానికి నేను నడవాలి, శక్తి తెచ్చుకోవాలంటే గోడలు పుచ్చుకుని నడుస్తూ ఉండేదాన్ని ఇంట్లో. అంత డల్ అయ్యానమాట. ఈ లోపల ఈ కోవిడ్ రావటం, ఈ సెకండ్ వేవ్ ఉధృతంగా జనాల్లో ఇలా ఉండటం, టీవీ కట్టిపడేసాం. ఏదో గోల టీవీలో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి చూపిస్తాడని ఆ కట్టేయడమే పెద్ద తలనొప్పి అయింది. బెడ్లు కూడా దొరకట్లేదు అన్న విషయం మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా తెలియలేదు మనకి. అది కానీ ఫ్రెండ్ సర్కిల్ కంపల్సరీగా ఉండాలండి. ఎవరికొకళ్ళు మనం హెల్ప్ చేసే విధంగా ఉండాలి. మాకున్న సర్కిల్ మొత్తం ప్రాణప్రదంగా కరోనా విజృంభిస్తున్న టైంలో కూడా మా కోసం కార్లు వేసుకుని వచ్చి మా హాస్పిటల్లో ఉండి మమ్మల్ని లోపలికి వచ్చి చూసి కోవిడ్ వార్డులో తమ్ముళ్ళతో పాటు సమానంగా ఈ ఫ్రెండ్స్ అందరూ చూసుకోబట్టే మేము ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ యూట్యూబ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. అర్థమైందా? ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. బంధువు అనేవాడు ఉంటే అది ఒక రకంగా ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారనుకోండి అసలు అవధులు ఉండవన్నమాట. ఇంక వాళ్ళు ఏదైనా మన కోసం చేసేయగల అనేటట్టుగా ఉన్నారు. అస్సలు ఎన్ని చోట్ల పూజలు, ఎన్ని చోట్ల మన కోసం జపాలు చేయించి, ఒక్క ఊరు ఒక జిల్లా కాదండి, అన్ని జిల్లాల్లో అంతా ఉండటం, అన్ని జిల్లాల్లో తమ్ముళ్ళు తెలియకుండా, ఎవరూ తెలియకుండా డబ్బులు వాళ్ళు అకౌంట్లలో వేయటం, హాస్పిటల్ బిల్లులు కట్టండి అని చెప్పటం. అందరికీ మనం వచ్చినంత రికవరీ చేసేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, అది వేరే సంగతి. అంటే ఒక పేషెంట్ని బతికించాలి అంటే ఆ కరోనా పేషెంట్ల హాస్పిటల్లో ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి తప్ప మీ దగ్గర హెల్త్ కార్డులు మాత్రం ఎప్పటికీ పనికిరావండి. గవర్నమెంట్ హెల్త్ కార్డులు చిన్న చిన్న ఆపరేషన్లు చేయించుకోవడానికి తప్ప ఇలా ప్రళయాలు వచ్చినప్పుడు మాత్రం మీ దగ్గర హెల్త్ కార్డులు పనికిరావు. ఎవరు నన్ను కోపం వచ్చి చెప్పుకున్నా సరే అవి మీకు దేనికి ఉపయోగపడవు, దానివల్ల ఉపయోగం జరగదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోండి. అప్పుడు మా ముగ్గురికి ఇన్సూరెన్స్ లేవు. ప్రతి రూపాయి క్యాష్ తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి. మా పెద్ద బాబు ఒక్కడికే ఇన్సూరెన్స్ కట్టాము. 10,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే 11,65,000 రూపాయలు ఆ ఇన్సూరెన్స్ వాడు హాస్పిటల్ బిల్లు కట్టాడు. తెలుసా అండి? కట్టి జస్ట్ 5 నెలలు అయిందనమాట. ఊరికే కడదాంలే ఏం పోయింది అని కట్టాం, సరదాగా కట్టమంటున్నారు కదా అని. అది కట్టినందుకు 11,65,000 రూపాయలు పే చేశాడు హాస్పిటల్కి. 10,000 రూపాయలు కడితే. అందుకని మాకు కూడా ఇన్సూరెన్సులు ఉన్నట్టే ఇంత పెద్దగా జనాలందరూ ఒక్కళ్ళ దగ్గర నుంచి కాదు, ఒక 100 మంది, 200 మంది, 500 మంది కలిసి వేస్తే కానీ డబ్బులు ఒక 7 months మా పాటు మా వైద్యానికి సరిపోలేదన్నమాట. అది పరిస్థితులు. అందుకని అప్పుడు డాక్టర్లు దోచేశారు, మధ్యలో బ్రోకర్లు దోచేశారు, కాన్సన్ట్రేటర్లు, అసలు పీపీ కిట్లని, వాటికని వీటికని ఒకటి కాదనుకోండి
అసలు అప్పుడు వేరు, అసలు పరిస్థితి వేరు, అసలు అంత గందరగోళం. కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ మమ్మల్ని చుట్టానికి వచ్చారు. కోవిడ్ వచ్చి స్టెంట్లు పడి లేకపోతే గుండెకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చుట్టానికి వచ్చారు. ఒక హస్బెండ్ విలువ ఒక భార్యకి ఎప్పుడు తెలుస్తుందంటే తన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ హస్బెండ్ హాస్పిటల్లో ఉన్న నన్ను రికవరీ చేయడానికి, నేను తొందరగా కోలుకోవడానికి, సాచురేషన్స్ పెరగడానికి మందులు కొనుక్కొచ్చి వాళ్ళు ఇవ్వటం, వాళ్ళ శ్రద్ధ కానీ ఏదైనా కానీ అప్పుడు మనకు ఆ గొప్పతనం, విలువలు, మనుషులంటే ఎట్లా ఉంటారు, ఇలా ఉండాలా, మనం ఇలా ప్రవర్తించాలనేది తెలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ కీడు చేయకుండా నమ్మకంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే మన వెనకాల అందరూ ఉంటారండి. ఎవ్వరికి అపకారం అనేది చేయకూడదు. నాకు ఫస్ట్ తెలిసింది మా ఫ్యామిలీకి అదే. ఎవ్వరికి అపకారం చేయం మాకు తెలిసి. కానీ మా పిల్లలిద్దరూ మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళ జోలికి వచ్చినా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నేను మాత్రం చీమ చుటుక్కుమని చేద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చినా కూడా నేను అసలు వదిలిపెట్టను. అంత అంత కఠోరంగా ఉంటాను నేను. అది అందుకనే మా వెనకాల ఇంతమంది నిలబడ్డారు. ఈ జ్యోతి గారి పేరుకి నాకు ఇదంతా గుర్తొచ్చిందనమాట పేరు. అందుకని మా ఇంట్లో జ్యోతి గారి తరపున ఈ జ్యోతి గారికి గిఫ్ట్ అందుతుంది. దానికి కలర్ ఏంటో తెలుసా? ఆవిడకి ఏ కలర్ ఇష్టమో మనం చెప్పమనాల్సింది బాగుండేది. సీ గ్రీన్ అనమాట శారీ కలరు. నాకు చాలా ఇష్టమైన కలరు. బాగుందా? అదే ఓకేనా? జ్యోతి గారి పేరు పెట్టుకున్నందుకు మన జ్యోతి గారు ఫాలోవర్ జ్యోతి గారికి మంచి సీ గ్రీన్ కలర్లో మంచి శారీ గిఫ్ట్ పంపిద్దాం. ఓకే.